వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సిలువ విలువను తెలుసుకునే ధ్యానంలో మనం ఉన్నాం. సిలువ అనేది రక్షించబడిన, క్రీస్తును వెంబడిస్తున్న, క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తున్న మనకు అది గొప్ప శక్తి అయి ఉన్నది. సిలువను గూర్చిన మాటలు, సిలువను గూర్చిన ధ్యానాలు, సిలువను గూర్చిన బోధ వినడం, తెలుసుకోవడం అనేది మనుషులంగా మనకు గొప్ప శక్తినిస్తుంది. ఆ శక్తినిచ్చే కార్యక్రమమే ఇప్పుడు చేస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో కూడా మనకు సిలువ అనేక చోట్ల కనబడుతుంది, అనేక చోట్ల దర్శనమిస్తుంది. జనరల్గా యేసు ప్రభువారు కానీ, సిలువ కానీ, క్రీస్తు రక్తము కానీ కొత్త నిబంధన గ్రంథంలో, సువార్తలలో, పత్రికల్లోనే ఉంది అనుకుంటాం. కానీ మనం బైబిల్ గ్రంథాన్ని తరిచి గనక చూడగలిగితే, నిగూఢంగా చూడగలిగితే, పాత నిబంధన గ్రంథంలో అనేక సందర్భాల్లో, అనేక వ్యక్తుల్లో, అనేక సిచ్యుయేషన్స్లో మనకు సిలువ, యేసు ప్రభువారు, ఆయన కార్చిన రక్తం ప్రస్ఫుటంగా కనబడుతుంది. పాత నిబంధన గ్రంథంలోని ఒక చోట మనకు సిలువ దర్శనమిచ్చే అంశాన్ని ఈరోజు మనము కొద్దిసేపు ధ్యానించుదాం. ఇస్సాకుకు 2 కుమారులు పుడతారు, కవల పిల్లలు. పెద్దవాడు ఏశావు, చిన్నవాడు యాకోబు. యాకోబు ఒక మోసగాడిగా ఉంటాడు. తన తండ్రిని, తన అన్నయ్యని ఏశావును మోసం చేసి అపనంగా ఆశీర్వాదాలు కొట్టేస్తాడు. దీంతో ఏశావు అతన్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు యాకోబు తల్లిగారైన రిబ్కమ్మ, అలాగే ఇస్సాక్ గారు అతన్ని ఆరాను దేశంలోని లాబాను అనే మామ దగ్గరికి పంపిస్తారు. అక్కడికి వెళ్ళి యాకోబు అతని దగ్గర గొర్రెలు కాచుకునే ఒక కొలువులో అతను ఉంటాడు. అతని కుమార్తెను రాహేలును, రేచల్ను అతను ప్రేమిస్తాడు. ప్రేమించినందుకు గుర్తుగా అక్కడ దాదాపు 21 సంవత్సరాలు అతను మోసగించబడి కొలువు చేసి అతను ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు దాదాపు కొలువు చేసిన తర్వాత ఇంకా మోసగిస్తున్నాడని లాబాను దగ్గర నుంచి వెళ్ళిపోదామని అతని భార్యను, అతని పిల్లలు తీసుకొని అక్కడి నుంచి ఆ లాబాను మామ దగ్గర నుంచి బయటపడితే అతనికి ఇంకో సమస్య ఉంది. అతను ఎక్కడికి వెళ్ళాలన్నా తన అన్నయ్య అయిన ఏశావు అతని మీద పగబట్టి ఉన్నాడు. ఎందుకంటే గడిచిన సంవత్సరాల్లో అతన్ని మోసం చేసి అతని ఆశీర్వాదాలు, అతని ఆస్తినంతా లాక్కుని వెళ్ళిపోయాడు. కాబట్టి ఇతన్ని ఎక్కడ కనపడితే అక్కడ చంపాలని ఏశావు ప్రయత్నం చేస్తున్నాడు. అతనేమో బీభత్సంగా మోసం చేస్తూ తన కష్టాన్ని జుర్రుకుంటున్నాడు తప్ప ఇతనికి ఇబ్బందులు పెట్టి ఏం లేకుండా చేస్తున్నాడు. సో ఇటువంటి సందర్భంలో ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకొని తను, తన భార్యలు, తన దాసులు, తన పిల్లల్ని వెంటబెట్టుకొని బయటికి వచ్చేస్తున్న ఈ క్రమంలో పెనుయేలు దగ్గరికి వస్తారు. పెనుయేలు దగ్గరికి వచ్చి అతనికి అర్థమైపోతుంది అతను బయటకు వస్తున్నాడు, అతను ఇబ్బందులు పడతాడని తెలుసు. పైగా ఇతను బయటకు వచ్చి అక్కడ ఉన్నాడని ఏశాకు తెలవటంతో అతను కూడా కొంతమంది సైన్యాన్ని వెంటబెట్టుకుని ఏశావు యాకోబును అతని సంతానాన్ని చంపడానికి అతను కూడా బయలుదేరాడు. ఇటువంటి సంకట పరిస్థితుల్లో, ఇటువంటి సిచ్యువేషన్స్లో యాకోబు ఏం చేయాలో అర్థం కాక ఒక పని మాత్రం చేస్తాడు. తన కుటుంబాన్ని అంతటిని సపరేట్ చేసి ఒక దారి పంపిస్తాడు. ఇతను ఒక్కడే ఒంటరిగా పెనుయేలు దగ్గర, ఎబ్బోకు రేవు దగ్గర మిగిలిపోయిన తర్వాత ఆ రాత్రి కాలం అవుతుంది. రాత్రికాల సమయంలో ఒక వ్యక్తి అక్కడి నుంచి వెళ్తుంటే అతన్ని గట్టిగా పట్టుకొని అతన్ని వదలకుండా, నువ్వు నన్ను దీవిస్తే తప్ప, నీలో ఏదో ఒక మహత్తరమైన శక్తి కనపడుతుంది, నేను కష్టాల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను వదలను, ఇక్కడి నుంచి నేను పోనివన్నప్పుడు, నువ్వెవర్రా బాబు, నేను వెళ్ళాలి అని చెప్పి అతను అన్నప్పుడు అతన్ని పట్టుకొని వదలకుండా ఉంటాడు. 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 4 గంటలు కాదు, ఇలా రాత్రంతా అతన్ని దీవిస్తే తప్ప నిన్ను వదలనని యాకోబు అతన్ని గట్టిగా ఒక ఉడుంపట్టులాగా పట్టుకుంటాడు. ఒక రెజ్లింగ్లో, ఒక మల్ల యుద్ధంలో ఎలా అయితే పట్టుకుంటాడో అలా గట్టిగా పట్టుకొని అతన్ని వదలడు. ఎన్నిసార్లు చెప్పినా అతను బాబు వదులు, నేను వెళ్ళాలి అన్నా కానీ అతను వదలకుండా గట్టిగా పట్టుకుంటాడు. ఇక చేసేది లేక తెల్లవారుతుంది, నేను వెళ్ళాలి అని చెప్పినప్పుడు, నువ్వు దీవిస్తే తప్ప నేను వదలను అని చెప్పినప్పుడు అతని దగ్గర ఉన్న ఒక కర్ర తీసుకొని యాకోబును తొడగూటి మీద గట్టిగా కొడతాడు. ఆ గూడు సడలిపోతుంది, విరిగిపోతుంది. అయినా కానీ గూడు సడలిపోయినా, గూటి విరిగిపోయినా కానీ వదలకుండా అతన్ని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తి నీ పేరేం పేరు అడిగినప్పుడు, నా పేరు యాకోబు,
నేను మోసగాడిని అని చెప్పినప్పుడు, అప్పుడు ఇకపై నువ్వు మోసగాడివి కాదు, దేవునితో పోరాడి నువ్వు గెలిచావు కాబట్టి ఇకపై నువ్వు ఇశ్రాయేలు అని పిలువబడతావని అతనికి చెప్తారు. అతనికి చెప్పినప్పుడు అతని తొడ గూటి ఇరిగిపోతుంది. ఇరిగిపోయినప్పుడు అతను మామూలుగా నడవలేకపోయాడు. అప్పుడు ఆయన కర్ర చేతపట్టుకొని తన యొక్క జీవితం, దైనందిన జీవితంలో నడవడానికి కర్ర చేత పట్టుకుంటాడు. ఆ తర్వాత దేవుడు అతన్ని దర్శించాడు కాబట్టి, అతను మార్చాడు కాబట్టి, తెల్లవారి ఏషావు వచ్చి కూడా అతను ఎవరినైతే యాకోబును చంపుదామని వచ్చిన ఏషావు కూడా అతనితో సంధి చేసుకుని అతన్ని కౌగిలించుకొని చక్కటి విందు చేసుకొని ఒకరినొకరు కౌగిలించుకొని వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి యాకోబు జీవితంలో ఒక కర్ర మాత్రం అతని వెంటే ఉంటుంది. ఆ చేతి కర్ర ఉంటుంది. ఆ చేతి కర్ర ఎవరో కాదు, యేసు ప్రభువారు సిలువలో వేలాడిన ఆ మ్రాను, ఆ చేతి కర్ర. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి సిలువలో ఎందుకు చనిపోయారో తెలుసా? మనుషుల్లో గూడు కట్టుకొని పోయిన మోసాన్ని, పాపాన్ని, మనుషుల్లో గూడు కట్టుకుపోయిన ఆ యొక్క లోక సంబంధమైన ప్రతి పాపాన్ని ఆయన తెంపివేసి విరగొట్టేసి కలువరి సిలువలో ఆయన ఒక మ్రానుపై వేలాడారు. యాకోబు పెనుయేలు దగ్గర దేవునితో పోరాడి దేవునితో పోరాడి దేవునిపైన గెలిచి అతను తన మోసాన్ని ఓడించుకున్నాడు, తన పాపాన్ని ఓడించుకున్నాడు, తన తండ్రిని మోసం చేశాడు, తన అన్నని మోసం చేశాడు, ఆ లాభాల దగ్గర కూడా మోసం చేశాడు. ఇన్ని మోసాల మధ్యలో, ఇన్ని పాపాల మధ్యలో ఇంత చేసిన ఆ యాకోబు, మోసగాడైన యాకోబు తను అక్కడ ఒప్పేసుకున్నాడు. ఆ పెనుయేలు దగ్గర, బోకు రేవు దగ్గర తన పాపాన్ని, తన యొక్క స్థితిని ఒప్పేసుకున్నాడు. ఒప్పేసుకోవటం ద్వారా దేవుడు అతన్ని కనికరించి అతనికి ఒక కర్రనిచ్చాడు. విరగొట్టమే కాదు, అంటే అక్కడ విరగొట్టింది తన తొడ గూటిని కాదు, కానీ తన యొక్క పాపాన్ని విరగొట్టాడు, తన మోసాన్ని విరగొట్టాడు. విరగొట్టమే కాదు, ఇకపై నువ్వు నడిచే ప్రతి క్రమములో ఈ కర్ర నీకు ఉంటుందని అతనికి జీవితాంతం కర్ర ఒకటి ఆయన చేతికొచ్చేలా చేశాడు. ఆ కర్ర ఎవరో కాదు, సిలువలో వేలాడిన యేసుప్రభువారు. ఎవరైతే మోసంలో ఉండి, పాపంలో ఉండి, లోకంలో ఉండి, వ్యభిచారంలో ఉండి దేవుడి దగ్గరకు వస్తారో వారిని దేవుడు శారీరకంగా విరగొట్టాడు, కానీ ఆత్మీయంగా విరగొట్టేస్తాడు. వారి పాపాలను విరగొడతాడు, వారి యొక్క జీవితాన్ని విరగొడతాడు, వారి గత పాప రోత పాప మలిన జీవితాన్ని విరగొట్టి వారికి ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చి ఇకపై వారు నడవడానికి సరైన మార్గాన్ని, రుజు మార్గాన్ని ఇవ్వడానికి సిలువ అనే కర్రను వారికి ఇస్తాడు. ఈరోజు ఆ సిలువ మార్గంలో మనం ముందుకు నడవాలి. అది రుజు మార్గం, అది సత్య మార్గం, అది యథార్థవంతమైన మార్గం. ఆ కర్ర మనల్ని సరైన ప్లేస్లోకి నడిపిస్తుంది. యాకోబును అన్ని అవసాన దశలో కూడా ఆ కర్రను వదిలిపెట్టకుండా ఆ కర్ర పట్టుకొని వేలాడి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి, తన కుమారులు, తన మల్లవలను ఆశీర్వదించి చక్కటి మరణము పొందాడు. చివరి వరకు ఆ కర్రను యాకోబు విడవలేదు. ఈరోజు మనం విరగొట్టడం ద్వారా క్రీస్తు సిలువ మనకు వచ్చేసింది, మన చేతి కర్రగా వచ్చింది. ఆ చేతి కర్రను చాలా మంది ఈరోజు విడుస్తున్నారు. ఈరోజు ఆ సిలువ విలువ తెలుసుకో, ఆ కర్ర పట్టుకొని వేలాడు, నడువు. ఆ కర్రే నీకు రుజు మార్గాన్ని చూపిస్తుంది, ఆ కర్రే నీకు సత్యమైన మార్గాన్ని చూపిస్తుంది. ఆ కర్రే నీకు అడ్డు వచ్చిన ప్రతి అడ్డు గోడను, ఇనుప కంచెను తొక్కివేసి నీ మార్గము సరళం చేస్తుంది, సుగమం చేస్తుంది. ఆ కర్ర విడవబాకు. ఒకవేళ నువ్వు ఇంకా కర్రను పట్టుకోకపోతే నువ్వు విరగొట్టబడి, ఆ క్రీస్తు రక్తంలో నువ్వు విరగొట్టబడి ఆ కర్రని చేత పట్టుకో. యాకోబు పట్టుకున్న కర్ర సిలువ, నువ్వు కూడా ఆ సిలువను పట్టుకొని నీ దైనందిన జీవితాల్లో ముందుకు వెళ్ళు. అది నీకు విజయాన్ని ఇస్తుంది, నీకు సక్సెస్ను అందిస్తుంది. అటు విజయాన్ని నీకు, నాకు ఆ సిలువ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.